అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వ్యాసోచిష్టం జగత్ సర్వం. వాల్మీకి మహర్షి ఒక బ్రాహ్మడా? లేకపోతే బోయవాడా? అతను ఒక వేటగాడని, కరకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచే కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా కడకు మహర్షి అయినాడు. కాకపోతే ఒక ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్కి సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తూ అలా మనకి చాలా సినిమాల్లో వాల్మీకి మహర్షిని ఒక వేటగాడిగా, ఒక బోయవానిగా చూపించే ప్రయత్నం చేశారు. దాంతో జనాలు కూడా అదే నిజం అనుకుని స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిం మునిపుంగవాన్. వాల్మీకి మహర్షి బ్రాహ్మణుడు అని నువ్వు ఎలా చెప్తావు అంటే, దీనికి సమాధానం స్కాంద పురాణంలో ఉంటుంది. స్కాంద పురాణంలో భృగు వంశస్థుడైన ఈ రోజు నుంచి నీ పౌరుష నామం వాల్మీకి అని మార్చారు.